సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఈ సమ్మర్ సీజన్ లో మరో ఇంట్రెస్టింగ్ వీకెండ్ ని ఎంజాయ్ చేయడానికి తెలుగు బాక్స్ ఆఫీస్ సిద్ధమవుతుంది. ఏప్రిల్ 5th రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కు వస్తుంది. 2024 సమ్మర్ సీజన్ లో మంచి ఎక్సైట్మెంట్ తో రిలీజ్ కు వస్తున్న చివరి సినిమా ఫ్యామిలీ స్టార్ అనే చెప్పొచ్చు. సూపర్ సీజన్ కానీ ఈ సమ్మర్ సీజన్ లో తెలుగు ప్రేక్షకులకి ఎక్కువ ఎక్సైట్మెంట్ ఇచ్చిన సినిమాలు పెద్దగా లేవు. జస్ట్ రెండే ఉన్నాయి. ఒకటి టిల్లు స్క్వేర్, రెండు ఫ్యామిలీ స్టార్. రెండు కూడా సమ్మర్ స్టార్టింగ్ లోనే వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత సమ్మర్ సీజన్ లో కొన్ని రిలీజ్లు ఉన్నాయి, కానీ అవి కంటెంట్ తో ప్రేక్షకుల్లో ఎక్సైట్మెంట్ ని క్రియేట్ చేసుకుని అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందే. ప్రేక్షకులకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలు ఆ రెండే. ఆల్రెడీ టిల్లు స్క్వేర్ వచ్చేసింది. ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూ బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా ఉన్నాయి. అలాగే నెగిటివిటీ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు సినిమాలో ఎంటర్టైన్మెంట్ బాగుందంటే మాత్రం ఒక నెల రోజుల పాటు తెలుగు బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేస్తుంది సినిమా. ఎగ్జామ్స్ అయిపోతాయి, సెలవులు వచ్చేస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాని చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు. సరైన ఎంటర్టైన్మెంట్ కనుక ఫ్యామిలీ స్టార్ మూవీలో ఉంది అంటే మామూలుగా కాదు, కెరియర్ బెస్ట్ హిట్ కొడతాడు విజయ్ దేవరకొండ. రౌడీ బాయ్ డ్రీమ్ ఉంది కదా, 200 కోట్ల గ్రాస్ పడిపోద్ది. అవకాశం ఉంది సరైన ఎంటర్టైన్మెంట్ సినిమాలో ఉంటే చాలు. నిజంగా చాలా మంచి టైం. ఆ టైం ని టిల్లు స్క్వేర్ మూవీ సూపర్ గా సాలిడ్ గా యూజ్ చేసుకుంటుంది. ఫ్యామిలీ స్టార్ మూవీకి ఇంకా అవకాశం ఉంటది సరైన కంటెంట్ సినిమాలో ఉంటే మాత్రం. నిర్మాత దిల్ రాజు, హీరో విజయ్ దేవరకొండ మాత్రం గట్టి కాన్ఫిడెన్స్ తోనే ఉన్నారు. పెద్దగానే కొడుతున్నాం ఈ సినిమాతో అని. సినిమాకి సంబంధించి ప్రమోషన్ గ్రాండ్ గా నడుస్తుంది. సినిమాకి సంబంధించి జనాల్లో అటెన్షన్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అది రెండు రకాలుగా, ఒకటి నెగిటివ్ వేలో, రెండు పాజిటివ్ వేలో. ఫ్యామిలీ స్టార్ మూవీకి పాజిటివ్ ఎలిమెంట్స్ ఏమిటి అంటే దిల్ రాజు బ్రాండ్. ఫ్యామిలీ సినిమా అంటున్నారు కాబట్టి దిల్ రాజు బ్రాండ్ ని చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ నమ్ముతారు. ఆ పైన విజయ్ దేవరకొండని ఇష్టపడే ఫ్యాన్స్ కూడా సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. ఆ పైన ఒక సర్ప్రైజింగ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది. ఈ సినిమాకి సంబంధించి అటెన్షన్ ని పెంచుతున్న ఎలిమెంట్ అది మృణాల్ ఠాకూర్. ఆవిడ మీద ఒక క్యూట్ ఇంప్రెషన్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కే కాదు, యూత్ కే కాదు, పిల్లలకు కూడాను. ప్రమోషన్స్ లో కూడా తను చాలా యాక్టివ్ గా, ఇంట్రెస్టింగ్ గా, ఇంప్రెసివ్ గా పార్టిసిపేట్ చేస్తా ఉంది. మృణాల్ ఠాకూర్ ఫ్యాక్ట్ ఫ్యామిలీ స్టార్ మూవీకి మంచి మైలేజ్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. చాలా యాక్టివ్ గా, చాలా సరదాగా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది మృణాల్ ఠాకూర్. తన ఇన్నోసెన్స్, కావాలని యాక్ట్ చేస్తున్నా సరే తన ఇన్నోసెన్స్ వండర్ఫుల్ ఇంప్రెషన్ తీసుకుంటుంది తెలుగు పబ్లిక్ లో. సినిమా రిలీజ్ తర్వాత ఏవండి అంటూ ఓ సెన్సేషనల్ ట్రెండ్ ని మొదలు పెట్టబోతుంది మృణాల్ ఠాకూర్. సినిమా రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో అని స్పష్టంగానే అర్థం అవుతుంది. ఇంట్రెస్టింగ్ అనే సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. 80s లోను 90s లోను ఈ ఏవండి కల్చర్ గట్టిగా ఉండేది తెలుగు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో. కానీ ఎప్పుడైతే సాఫ్ట్వేర్ బూమ్ వచ్చిందో, ఎరా ఒరే పోరా పోవే ఇవి పాపులర్ అయిపోయాయి. ఇప్పుడు ఆ ట్రెండ్ పాత పడిపోవచ్చు. ఏవండి అనే మ్యాటర్ కొత్త ట్రెండ్ అవ్వచ్చు. ఎందుకంటే ఏవండి అనే మాటకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఓ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. దాన్ని డైరెక్టర్ పరశురామ్ బాగా క్యాచ్ చేశారు. ఏవండి అనే మ్యాటర్ కి మృణాల్ ఠాకూర్ వండర్ఫుల్ మైలేజ్ ఇస్తున్నారు. ఏవండి అనే మ్యాటర్ తో మృణాల్ ఠాకూర్ సినిమాలో ఫన్ చేయబోతున్నారు అని అర్థం అవుతుంది. అది ఇంప్రెసివ్ గా ఉందంటే మాత్రం రిలీజ్ తర్వాత ఆ మ్యాటర్ సెన్సేషనల్ ట్రెండ్ అవుద్ది. మృణాల్ ఠాకూర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నుంచి చూస్తే మాత్రం ఫ్యామిలీ స్టార్ మూవీకి సూపర్ పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. తను చాలా మంది ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకొస్తారు, అర్థం అవుతుంది. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే, సినిమా ఏదైనా సరే విజయ్ దేవరకొండకి సంబంధించి సగం మందిలో నెగిటివ్ ఒపీనియన్ ఉంటది, సగం మందిలో పాజిటివ్ ఒపీనియన్ ఉంటది. ఎందుకంటే అతని స్వభావాన్ని, అతని ఒరిజినాలిటీని అందరూ ఒకే రకంగా అర్థం చేసుకోలేరు. కొంతమంది పాజిటివ్ గా అర్థం చేసుకుంటే, కొంతమంది నెగిటివ్ గా అర్థం చేసుకుంటారు. నెగిటివ్ గా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటారు. అందుకనే విజయ్ దేవరకొండ సినిమా వస్తుంది అంటే నెగిటివ్ ట్రెండ్ కూడా గట్టిగానే స్ప్రెడ్ అవుతా ఉంటది సోషల్ మీడియాలో. అతను కొన్ని విషయాల్ని బోల్డ్ గా ఎక్స్ప్రెస్ చేస్తాడు, కొన్ని విషయాలకు సంబంధించి బోల్డ్ గా మాట్లాడతాడు, బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తాడు. అవి అందరికి ఒకే రకంగా నచ్చవు. కొంతమంది వాటిని రిసీవ్ చేసుకోలేరు, ప్రాపర్ గా హార్డ్ గా అనిపిస్తాయి. అందుకని నెగిటివ్ గా రెస్పాండ్ అవుతా ఉంటారు. అతనికి సంబంధించి వీడి స్వభావం ఏమిటి అంటే, తన గురించి నెగిటివ్ గా రెస్పాండ్ అవుతున్న వాళ్ళ గురించి పట్టించుకోవడం కాకుండా వాళ్ళని రెచ్చగొట్టేలాగా మాట్లాడతాడు. వాళ్ళు రెచ్చిపోతా ఉంటారు. అది ఒక రకంగా సినిమాకి పబ్లిసిటీగా ఉపయోగపడుద్ది. అలాగే డేంజర్ కూడా ఉంటది. సినిమాలో ఇంట్రెస్టింగ్ గా ఎంటర్టైన్మెంట్ లేకపోతే నెగిటివ్
నెగిటివిటీ సినిమా రిజల్ట్ ని డ్యామేజ్ చేస్తది. అలా ఉండకూడదు, మార్చుకోవాలి, మారాలి అని ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. జీవితం ఎవరికి నేర్పాల్సిన పాఠాలు వాళ్ళకి నేర్పుద్ది, పోతే టైము సందర్భం రావాలి అంతే. అలా అని కరెక్ట్ గా ఉన్న వాళ్ళు ఏమీ మారాల్సిన అవసరం లేదు. సొసైటీయే వాళ్ళని అర్థం చేసుకోవడానికి టైం పట్టొచ్చు. సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా సొసైటీ వాళ్ళని అర్థం చేసుకుంటది. విజయ్ దేవరకొండకి సంబంధించి నెగిటివ్ ఒపీనియన్ తో ఉన్న వాళ్ళు అతన్ని అర్థం చేసుకుంటారా, లేకపోతే నెగిటివ్ ఒపీనియన్ ని పోగొట్టుకోవడం కోసం విజయ్ దేవరకొండే మారతాడా? టైం డిసైడ్ చేస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. సినిమాలో మాత్రం గోవర్ధన్ అనే ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లోనే రౌడీ బాయ్ కనిపించబోతున్నాడు. అతన్ని ఇష్టపడే వాళ్ళకి మాత్రం చూడముచ్చటగా ఉన్నాడు. ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ అని ఇవ్వబోతున్నాడు ఫ్యామిలీ స్టార్ మూవీతో అని అర్థం అవుతుంది. అతని స్వభావాన్ని, అతని ఒపీనియన్స్ ని తీసి పక్కన పెడితే తెలుగు సినిమాకున్న వన్ ఆఫ్ ది గ్లామరస్ యాక్టర్, హ్యాండ్సమ్ యాక్టర్ విజయ్ దేవరకొండ. నిజంగా చాలా అందంగా ఉంటాడు. అక్కడ వరకు కాదు, ఒక పర్ఫెక్ట్ యాక్టర్ కూడాను. అందము, యాక్టింగ్ సమపాళ్లలో ఉండటం అనేది రేర్ గా జరుగుతూ ఉంటది. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి అద్భుతాలు చేయాల్సిన కట్అవుట్ విజయ్ దేవరకొండ. ప్రస్తుతానికైతే కమర్షియల్ హిట్లు కొట్టి కమర్షియల్ హీరో అనిపించుకోవాలన్న చట్రంలో ఉన్నాడు. ఆ ఆనందం తీరిపోయిన తర్వాత దాని నుంచి బయటకు వచ్చి ఎక్స్పెరిమెంట్స్ చేస్తే పాన్ ఇండియా లెవెల్లో మూవీ లవర్స్ ని షేక్ ఆడిస్తాడు. ప్రస్తుతానికైతే అతనికి ఇమ్మీడియట్ నీడ్ మాత్రం ఓ పెద్ద కమర్షియల్ సక్సెస్. ఫ్యామిలీ స్టార్ మూవీతో అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు వీడి. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఇంప్రెసివ్ గానే జరిగింది, రీజనబుల్ గానే జరిగింది. లైట్ గా పాజిటివ్ టాక్ వస్తే చాలు, సింపుల్ గానే హిట్ అయిపోద్ది. పోతే హిట్ సరిపోద్దు, బ్లాక్ బస్టర్ పడాలి విజయ్ దేవరకొండకి. సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని తెలుస్తుంది. దిల్ రాజు సినిమాని చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. లైగర్, ఇంతకు ముందు వచ్చిన ఖుషి, ఈ రెండు సినిమాలతో పోల్చుకుని చూస్తే ఫ్యామిలీ స్టార్ మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ తక్కువే. దానికి సంబంధించి రకరకాల అనుమానాలు, రకరకాల కారణాలు వినపడుతున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అలాగే ఉంటది. ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు, ఏ బిజినెస్ లో అయినా సరే సక్సెస్, ఫెయిల్యూర్ రకరకాలుగా విషయాలని, పరిస్థితుల్ని డిసైడ్ చేస్తా ఉంటాయి. విజయ్ దేవరకొండకి అయితే ప్రస్తుతం ఒక పెద్ద కమర్షియల్ హిట్ అయితే అవసరం. ఫ్యామిలీ స్టార్ మూవీతో ఆ అవసరం తీరుద్దో లేదో కొన్ని గంటల్లో తేలిపోద్ది. ఆల్ ది బెస్ట్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, అలాగే టోటల్ ఫ్యామిలీ స్టార్ మూవీ టీమ్. ఇక డీజే టిల్లు మూవీ విషయానికి వస్తే వీక్ డేస్ లో కూడా సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర రాక్ సాలిడ్ కలెక్షన్స్ నే రిపోర్ట్ చేస్తా వస్తుంది. వర్కింగ్ డేస్ లో ఒక పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా ఏ రేంజ్ లో పెర్ఫామ్ చేయాలో ఆ రేంజ్ లోనే సినిమా పెర్ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది అని చెప్పాలి. వీక్ డేస్ లో కోటికి తగ్గకుండా షేర్ వస్తుంది అంటే ఇంప్రెసివ్ గానే తెలుగు ప్రేక్షకులు టిల్లు స్క్వేర్ మూవీని సపోర్ట్ చేస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. వీకెండ్ వస్తుంది, వీకెండ్ లో కాంపిటీషన్ ఉన్నా సరే తన స్పేస్ తనకుంటది టిల్లు స్క్వేర్ మూవీకి. ఫ్రైడే పబ్లిక్ హాలిడే, సో ఆ హాలిడే అడ్వాంటేజ్ కూడా సినిమాకి ఉపయోగపడుద్ది. ఇక ఫ్యామిలీ స్టార్ మూవీకి వచ్చే రెస్పాన్స్ ను బట్టి, టాక్ ను బట్టి వీకెండ్ లో టిల్లు స్క్వేర్ మూవీ పర్ఫార్మెన్స్ ఉంటది అని చెప్పొచ్చు. ఫ్యామిలీ స్టార్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీకి ఉపయోగపడుద్ది. ఎందుకంటే పాజిటివ్ టాక్ వచ్చి టికెట్లు దొరకపోతే ఓవర్ ఫ్లోస్ టిల్లు స్క్వేర్ మూవీకి హెల్ప్ అవుతాయి. నెగిటివ్ టాక్ వస్తే ఇంకా చెప్పేది ఏముంటది, ధూమ్ ధామ్ జాతర ఉంటది. సెకండ్ వీకెండ్ లో కూడా టిల్లు స్క్వేర్ మూవీకి 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా. ఇప్పటికైతే టిల్లు స్క్వేర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 46 కోట్ల వరకు షేర్ చూసింది, 85 కోట్ల వరకు గ్రాస్ చూసింది. 6 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ నియర్లీ 32 కోట్ల వరకు ఉంది. యుఎస్ఏ లో అయితే జబర్దస్త్ గా ఉంది సినిమా రన్. సినిమా ఇప్పటి వరకు చూసుకుంటే యుఎస్ఏ వరకే 11 కోట్ల షేర్ చూసింది. ఆల్రెడీ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఫస్ట్ వీక్ కంప్లీట్ అవ్వకుండానే టోటల్ గా 18 క్రోర్స్ ప్రాఫిట్స్ తీసుకున్నారు. ఫస్ట్ వీక్ వరకు మాత్రం బ్లాక్ బస్టర్ రన్ టిల్లు స్క్వేర్ ది. రాబోయే రోజుల్లో కూడా సినిమా బెటర్ గానే పర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఎప్పటికీ 100 కోట్ల గ్రాస్ మార్కుని టచ్ చేస్తాడో టిల్లు స్క్వేర్. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.